ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు యోహాను సువార్త 15:7 చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కెరియర్ గైడెన్స్ అనే నూతన శీర్షికను ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు అనేక మంది తామెంచుకున్న సబ్జెక్టును సరిగా చదవలేకపోతున్నారు. తామెంచుకున్న వృత్తిలో వారు రాణించలేకపోతున్నారు. అది పరిచర్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా ఉద్యోగం కావచ్చు. అలా ఎందుకు జరుగుతుందంటే వారు ఎంచుకున్న వృత్తి పైన సానుకూల దృక్పథం లేకపోవటమే. అంటే వారు దానిని వ్యతిరేకిస్తూ ఉంటారు. వారు దానిని వ్యతిరేకించటమే కాదు, దానిపై ఇతరులకు కూడా వ్యతిరేకతను కలిగిస్తారు. వివాహం పైన సానుకూల దృక్పథం లేని వారు వివాహం చేసుకోలేరు. ఒకవేళ చేసుకున్న ఆ వైవాహిక జీవితంలో వారికి సంతోషం ఉండదు. స్త్రీలందరూ ఇంతే అనుకున్న వారు, స్త్రీల పైన ఏమాత్రము మంచి అభిప్రాయం లేని వారు వారి వివాహములో ఆనందాన్ని పొందలేరు. అలాగే మగాళ్ళందరూ ఇంతే అని అనుకుని మగాళ్ళపైన వ్యతిరేకతను కలిగిన వారు వారి వివాహములో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేరు. అదేవిధంగా ఏ వ్యాపారమైనా, వృత్తి అయినా మొదట మనము దానిపైన సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలా. అప్పుడే మనము దానిలో ఆశీర్వాదం పొందుతాం. ఈ వ్యతిరేక మనస్తత్వం గల వారు మంచిలో కూడా చెడునే వెతుకుతారు. వారు వ్యతిరేకత కోసమే వెతుకుతున్నట్లుగా ఉంటది. రాబర్ట్ ఫుల్టన్ అనే వ్యక్తి ఆవిరి శక్తితో నడిచే పడవను కనిపెట్టాడు. తాను కొత్తగా కనిపెట్టిన ఆ పడవను హడ్సన్ నదీ తీరానికి తీసుకొచ్చాడు. అందరూ దానిని చూశారు. అక్కడకు వచ్చిన కొంతమంది నిరాశావాదులు, సందేహ స్వభావులు అసలు ఈ పడవ కదలనే కదలదు అన్నారు. కానీ వారి కళ్ళెదుటే అది కదిలింది. నదిలో అది చకచకా ముందుకు పోవటం చూసి మళ్ళీ వాళ్ళు ఏమన్నారు అంటే, అసలు ఇది ఆగనే ఆగదు అన్నారు. అదండి ఈ వ్యతిరేకవాదుల యొక్క మనస్తత్వం. ఒక వేటగాడు ఒక అద్భుతమైన వేట కుక్కను కొన్నాడట. ఆ కుక్క నీటి మీద నడుస్తదట. అతడు దానిని తీసుకుని తన స్నేహితునితో కలిసి అడవి బాతులను వేటాడటానికి వెళ్ళాడు. వారు అడవి బాతులను తుపాకీతో పేల్చి చంపిన ఒక్కొక్క బాతును కలెక్ట్ చేసి తీసుకురమ్మని ఈ కుక్కకు సౌజ్ఞ చేస్తే, ఆ కుక్క వీరు చంపిన బాతులన్నిటినీ ఒక చోటకి చక్కగా చేర్చింది. అదే రోజు వీరు ఒక నది అవతల ఉన్నటువంటి బాతును తుపాకీతో పేల్చారు. దానిని తీసుకురమ్మని కుక్కకు సౌజ్ఞ చేస్తే, ఆ కుక్క నీటి మీద పరుగెత్తి అవతల ఉన్న బాతును మళ్ళీ నీటి మీద పరుగెత్తుతూ తెచ్చి వీరి దగ్గర పెట్టింది. ఇదంతా చూస్తున్న తన స్నేహితుడు ఆ కుక్కను మెచ్చుకుంటాడని ఎంతో ఆశించాడు. ఆ వేటగాడు తన స్నేహితుడు ఏమీ మాట్లాడలేదు. పాపం ఇతడు చాలా నిరాశపడ్డాడు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు ఉండబట్టలేక తన స్నేహితుడిని ఆ కుక్క విషయమే అడుగుతూ ఇలా అడిగాడు, ఈ కుక్కలో నీకేదైనా వింత కనిపించిందా అని. అప్పుడు ఆ స్నేహితుడు, కనిపించింది, చాలా పెద్ద వింతే కనిపించింది, నీ కుక్కకు ఏదడం చేత కాదు అన్నాడు. ఇలాగుంటది నిరాశావాదులు, వ్యతిరేక మనస్తత్వవాదుల యొక్క ప్రవర్తన. ఇలా మీరు ప్రతి విషయాన్ని గురించి తప్పుగా అనుకుంటూ ఉంటే దేనిని మీరు చేయలేరు, దేనిని చేయటానికి మీ మనసు అంగీకరించదు. మీరు మొదట మీరు ఎంచుకున్న వృత్తి పైన ఇష్టాన్ని పెంచుకోండి. మనము మూలవాక్యములో చదువుకున్న వాక్యము కూడా అదే విషయాన్ని తెలియచేస్తుంది. మీకిష్టమైన దానిని అడగండి. గనక కెరీర్లో ఏ సబ్జెక్ట్ అయినా, ఏ వృత్తి అయినా మీరు ఇష్టపడిన దానినే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. గనక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుల సోదరి, నీవు చదువుతున్న కోర్సు పైన, నీవు చేస్తున్న ఉద్యోగం పైన, నీవు చేస్తున్న వ్యాపారం పైన, మీరు చేస్తున్న పరిచర్య పైన ఇష్టాన్ని పెంచుకోండి. అప్పుడు మీకు అది ఆశీర్వాదం అవుతుంది. లేని ఎడల మీరు నష్టపోతారు. మీరు దానిలో అభివృద్ధిని చూడలేరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు వివిధ వృత్తుల్లో వారు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారో మీరు మాతో మాట్లాడారు. వారు తాము ఎంచుకున్న వృత్తిని ఇష్టపడకపోవటం వల్ల వారు దానిలో అభివృద్ధిని సాధించలేకపోతున్నారు. ఈ రోజు నుంచి సానుకూల దృక్పథం కలిగి వారు జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.